యాజ్ఞవల్క్య గీత 4వ భాగం 18-12-20. దీనికి తెలుగు వ్యాఖ్యానం అఖండం సీతారామ శాస్త్రి గారు. 3వ అధ్యాయంలో ఉన్నాం. అందులో అష్టాంగ యోగాల్లో 3వదైన ఆసనాన్ని గురించి యాజ్ఞవల్క్యుడు గార్గికి చెప్తున్నారు. ఈ ఆసనంలో 90కి పైగా కానీ వాటిలో ముఖ్యమైనవి 8. వాటిని మాత్రమే ఇక్కడ చెప్తారు. శ్రీ భగవాన్ ఉవాచ. ఇక్కడ భగవాన్ అంటే యాజ్ఞవల్క్య. ఆసనాన్యధునా వక్ష్యే శృణు గార్గివరానని స్వస్తికం గోముఖం పద్మం వీరం సింహాసనం తథా భద్రం ముక్తాసనం చైవ మయూరాసనమేవ చ తథైవైశాంబరారోగే పృథక్ వక్ష్యామి లక్షణం. ప్రసన్నవదనం కల గార్గి ఇప్పుడు యోగ ఆసనాలు గురించి చెబుతున్నా విను. స్వస్తికమని, గోముఖమని, పద్మమని, వీరమని, సింహాసనమని, భద్రమని, ముక్తాసనమని, మయూరాసనమని ఈ లక్షణాలు ప్రత్యేకంగా ఉన్నాయి. 8. జానూరోదంతం రమ్య కృత్వా పాదతలే ఉభే రుజుకాయ సుఖాసీన స్వస్తికం తత్ప్రచక్షదే. కుడి పాదాన్ని ఎడమ తొడ పిక్క మధ్యగా ఉంచాలి. చేతుల 2 మోకాళ్లపై నుంచి తిన్నగా కూర్చోవటమే స్వస్తిక ఆసనం. నీ విజ్ఞావామత పార్శ్వే గుల్భౌ నిక్షిప్య పాదయో హవ్యే దక్షిణ గుల్బంధుం దక్షిణే దక్షిణే వరం. ఏతచ్చ స్వస్తికం ప్రోక్తం సర్వపాప ప్రణాశనం. కుడికాలి ఎడమను గుదస్థానానికి ఎడమ పక్క, ఎడమ కాలి మడమ గుదస్థానానికి కుడి పక్క ఉంచి కూర్చుండటం స్వస్తికాసనం నుండి ప్రతిరోజు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హృదయ పద్మంలో తన ఇష్ట దైవాన్ని ధ్యానిస్తే తన పాపాలన్నీ పోయి కొద్ది కాలానికే మోక్షం కలుగుతాయి. అలాగే ఈ ఆసనం జీర్ణశక్తి అభివృద్ధి చేస్తుంది, ఆకలి కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, వాతరోగాన్ని, సంధివాతాన్ని హరిస్తుంది. పిక్కలలో, తొడలలో అయిన నరాలను శుద్ధిగా చేసి వాటికి బలం ఇస్తుంది. ఈ ఆసనం బ్రహ్మచర్యాన్ని కాపాడుతేది. సస్యే దక్షిణ గుల్భంతు పృష్ఠపార్శ్వే నివేశితం దక్షిణేపి తథా సవ్యం గోముఖం గోముఖం తథా అంగుష్టేజ నిబధ్నీయ హస్తాభ్యాం ఉత్క్రమేణుతు మేనతు. గుదస్థానానికి ఎడమపై కుడికాలి మడమను వానించాలి. ఆవు ముఖంలాగా ముఖాన్ని ఇలా పైకెత్తి చూడాలి. కుడి చేతిని తలపై నుండి ఎడమ వైపుకు రానిచ్చి, ఎడమ చేతి ఎడమ వైపు నుండి వెనక నుండి రానిచ్చి 2 చేతుల బొటన వ్రేళ్లను కలప. దీన్నే గోముఖ ఆసనం అంటే. ఈ ఆసనం సంధులలోని నొప్పులను, తుంటి నొప్పి, మూలశంక, నాడీ వ్యాధి, అజీర్ణ రోగం, నడుము నొప్పి పోగ. ఇది బ్రహ్మచర్యాన్ని, ఆరోగ్యాన్ని వృద్ధిపడు. ప్రాణాయామానికి చాలా ఉపయోగపడుతుంది. పూర్వో ఉపరి విప్రేంద్రే కృత్వా పాదతలే ఉభే పద్మాసనం భవేదేత సర్వేషాం అపి పూజితం. కుడి పాదాన్ని ఎడమ తొడ మీద, ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచి 2 చేతులు 2 మోకాళ్ళ పైన ఉంచి కూర్చుంటే పద్మాసనం అందరికీ తెలిసింది. ఈ ఆసనం అందరి చేత ఆచరింపబడి దీని ఉపయోగం స్వస్తికాసనాలాగానే మెరుగవుతుంది. ఏకపాదం తథైకస్మిన్ విన్యస్యోరౌతు సంస్థిత ఇతరస్మిన్ తదా శౌరౌ వీరాసనముదాకృతం. కుడి పాదాన్ని
ఎడమ తొడపైద ఉంచి ఎడమ కాలి మడమను కుడి తొడ కింద ఉంచి కూస్తుంటే దాన్ని వీరాసనం అంటారు ఆంజనేయ స్వామి. ఈ వీరాసనం పద్మాసనంలోని భేదం అబద్ధించే ఇది కూడా పద్మాసనం ఇచ్చే ఫలితాలే ఇస్తుంది. గుల్ఫౌజ వృషణస్యాధ నీ విన్యాహ పార్శ్వయోరపి దక్షిణం సస్య గుల్ఫేన సవ్యేనైవ తదేతరం హస్తౌ చ జాన్వో సంస్థాప్య స్వాంగుళీశ్చ పసార్య చ వ్యాత్తవక్త్రో నిరీక్షేత నాసాగ్రంతు సమాహిత సింహాసనం భవేదేతజ్యోగిభిః పూజితం సహ. అండకోశం వృషణానికి గుదస్థానానికి మధ్యగా 2 పాదాల మడమలు చేసి కుడి మడమలు ఎడమవైపు ఎడమ మడమ కుడివైపుకి ఉంచి 2 చేతులను మోకాళ్ళ మీద ఉంచి వ్రేళ్లను విస్తరింపచేసి నోటిని తెరచి నాసాగ్రం మీద దృష్టి ఉంచితే అది సింహాసనం. ఇది వ్యాధులను పోగొడుతుంది. ఈ ఆసనం ద్వారా బంధాలను సులభంగా సరళ చేశారు. యోగులు దీన్ని బాగా ఆచరిస్తారు. గుల్భౌజ వృషణస్యాధ నీవిన్యా పార్శ్వయోరపి పార్శ్వౌ పాదౌ చ యానుభ్యాం దృఢం బద్ధ్వా సునిశ్చల భద్రాసనం భవేదేత సర్వవ్యాధి విషాపహ. వృషణాలకు గుదస్థానాన్ని మధ్య ప్రదేశంలో 2 మడమలు చేర్చి పిక్కలను తొడలతో చేర్చి చేతులను మోకాళ్లపై ఉంచి నాసాగ్రంలో దృష్టి ఉంచడం భద్రాసనం అంటారు. ఈ ఆసనం సర్వ వ్యాధులని పోగొడుతుంది. విష సంబంధమైన దోషాలు కూడా నాశనం చేస్తుంది. సంపీజ్జనీవినం సూక్ష్మాం గుల్ఫైనైవతు సంవ్యత సవ్యం దక్షిణ గుల్ఫేన ముక్తాసనముదాహృతం. ఎడమ కాలి మడమ గుదస్థానానికి చేర్చి కుడి కాలి మడ మేధ్రాం యొక్క మొదలు ఉంచి 2 చీల మండలు కలిసి ఉన్నట్లు చేసి చేతులను 2 మోకాళ్లపై ఉంచితే దానిది ముక్త ఆసనం అంటారు. ఈ ముక్తాసనమే సిద్ధాసనం అంటారు కూడా. పద్మాసనం తర్వాత ఈ ఆసనానికి ప్రాధాన్యం ఎక్కువ. అందరి మతంలో ధ్యానానికి పద్మాసనం కంటే సిద్ధాసనమే ప్రాముఖ్యం. ఈ ఆసనంలో చక్కగా అభ్యసిస్తే చాలా శక్తులు యోగులు ఈ ఆసనాన్ని ఎక్కువగా అభ్యసించి సిద్ధులవుతారు. మేఢ్రాద్భుపరి నిక్షేప్య సవ్య గుల్భం పథోపరి గుల్ఫాంతరంచ నిక్షిప్త ముక్తాసనమిదం తదా. ఎడమ కాలి మడమ మేఢ్రంపై నుంచి దానిపై కుడి కాలి మడమ ఉంచడం చేత ముక్తాసనం అనబడ. ఇది 2వ విధం. అవస్థభ్యద్రా సమ్యక్ కళాభ్యాంతు కరద్వయో హస్తయో కూర్పరౌజాభి స్థాపయన్నాభిపార్తయో సమున్నత శిరపాదు దండవధ్యోమ్ని సంస్థిత మయూరాసనమేతత్తు సర్వపాప ప్రణాశం సర్వదాభ్యంతరారోగ వినశ్యంతి విషాణి చ. భూమి మీద 2 చేతులు ఆనుకొని అంటే 2 చేతుల వేళ్ళు నాభి వైపుకు ఉంచేసి చేసి 2 మోచేతులను నాభికి 2 ప్రక్కలా ఉంచి తలను అలా పైకెత్తి పాదాలను కూడా మెల్లగా భూమి నుండి పైకెత్తి కర్రలాగా పొడుగ్గా ఉంచాలి. అంటే చేతుల మీద ఆనుకొని కాళ్ళు విప్పి సమాన ఎత్తులో ఉంచి తలను కొంచెం పైకెత్తితే ఇది మయూర ఆసనం. ఈ ఆసనం అన్ని ఆసనాల కంటే విలక్షణమైన శక్తులు కలిగి ఈ ఆసనాన్ని కొన్ని రెప్పపాట్ల కాలంలోనే శరీరానంతకి వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది సూదిమందు ఇంజెక్షన్ లాగా వెంటనే పనిచేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిపరిచి గర్భంలో గల జీర్ణం కాని పదార్థాలు కొంచెం సేపట్లోనే హతం చేస్తుంది. హలాహలం విషం కాని దానివల్ల కలుగ ఫలితాలు కాని నశింపజేస్తుంది.
అజీర్ణ వ్యాధిని పోగొట్టు, కడుపులో ఉండే దీర్ఘ రోగాలు హరిస్తుంది. కారిజం లివర్ను పెరగనీయకుండా గుల్భ వ్యాధిని పోగొట్టు, మలబద్ధకాన్ని రూపము, కుండలిని శక్తిని అభివృద్ధిపడి ఆకలిని కరిగిస్తుంది. వాత పిత్త శ్లేష్మాల వల్ల సమస్త రోగాలని పోగొడుతుంది. అతిమూత్ర వ్యాధిని కూడా పోగొట్టి బాహువులకు మంచి బలమిస్తుంది. ఈ ఒక్క ఆసనమే తక్కువ కాలంలో ఎక్కువ శరీర దారుఢ్యాన్ని యమైశ్చ నియమైశ్చైవ ఆసనైశ్చ ససంయత నాడీశుద్ధించ కృత్వాదు ప్రాణాయామం తదకు. ఈ యమ నియమాలతో ఆసనాలతో కూడిన దానవై నాడీశుద్ధి చేసుకొని ప్రాణాయామం చెయ్యి. ఈ అధ్యాయాన్ని గురించి ఇదివరకే చెప్పాము. ఓం తత్సత్. యాజ్ఞవల్క్య గీతాసూపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ గార్గీ యాజ్ఞవల్క్య సంవాదే స్వస్తిక గోముఖ మయూరాధ్యాసన లక్షణం నామ తృతీయోధ్యాయ. 4వ అధ్యాయం. శ్రుత్వైతద్భాషితం వాక్యం యాజ్ఞవల్క్య ధీమతః. పునః ప్రాహ మహాభాగ సభామధ్యే తపస్వని ప్రతిభాశాలియే యాజ్ఞవల్కుడి మాటలు విని సభామధ్యంలో తపస్విని అయిన గార్గి ఇలా మళ్ళీ ప్రశ్నిస్తా. గార్గ్యువాచ్. భగవాన్ బ్రూహి మే స్వామి నాడీశుద్ధిం విధానత తేనోపాయేన శుద్ధాస్యు నాదయ సర్వదేహిన. భగవాన్ వడిటువంటి యాజ్ఞవల్క మహర్షి, నా ప్రభు, ప్రాణుల యొక్క నాడు పరిశుద్ధం కావాలంటే ఏ ఉపాయం కలదు, ఆ ఉపాయ సహితమైన నాడీశుద్ధి విధానాన్ని నాకు ఉపదేశించండి. ఉత్పత్తించైవ నాడీనాం వారణంచ యథా విధి కందర్పకీదృశ ప్రోక్త కతి తిష్టంతి వాయ. నాడుల పుట్టుక, వాటి వివరాలు యథార్థంగా చెప్పండి. కందం అంటే ఎలాంటిది చెప్పబడి, శరీరంలో వాయువులన్నీ. స్థానాని చైవనాడీనం కర్మాణి చ పృథక్ పృథక్ విజ్ఞాతవ్యాని యాన్మయస్మిన్ దేహే దేహభృతాంబర. పురుషశ్రేష్ఠ యజ్ఞవల్క్య, ఈ దేహంలోని నాడీ స్థానాలు, వాటి కర్మలు, అవి చేసేచే వేరువేరుగా చెప్పండి. వక్తుమర్హసి తత్సర్వం చత్తో వేత్తాన విద్యతే ఇత్యుక్త భార్యయా తత్ర సద్యక్త గతమానసః. గార్గీం తాంచ సమాలోక్య కృపయా సమభాషత. ఋషిశ్రేష్ఠ, పైన నేను అడిగిన వాటినని చెప్పు, నీకంటే తెలిసిన వాడెవడూ లేడు. ఈ విధంగా భార్య గర్గి అడగబడి, భర్య చేత అడగబడి, ఆ అడగబడిన విషయం మనస్సు కలవాడు గార్గిని ఆ ఋషులను చూసి అనుగ్రహంతో యాజ్ఞవల్క్య మహర్షి భగవాన్ ఇలా అన్నారు. శ్రీ భగవాను శరీరం తావదేహింహి షण्डवच्चङ्गुलात्मक విద్యే తత్సర్వజంతూనాం స్వాంగుళీభి ఇది ప్రియురాల. ప్రతి ప్రాణి దేహం 96 అంగుళాల పరిమాణం కలిగి ఉంటుంది. ఆ అంగుళాలు తమ తమ కుడి చేతి బొటన వ్రేలి కణుపులుగా గ్రహించాలి. శరీరాదధిక ప్రాణ 12 అంగుళమానతః చతుర్దంశాంగుళం కేచి వదంతి మునిసత్తమాః. 12 అంగుళమేవేతి వదంతి జ్ఞానచోదకాః. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన ప్రాణవాయు 96 అంగుళాల పరిమాణం గల దేహం కంటే 12 అంగుళాల ముందుకు ఎక్కువ ప్రసరిస్తుంది. కొందరి ఋషుల మతంలో 14 అంగుళాల ప్రసారం కూడా ఉంటుంది. జ్ఞాన బోధకులు మాత్రము 12 అంగుళాల ప్రసారం కలదనే చెప్పారు. ఆత్మస్థనిలం అనిలం విద్వా నాత్మస్థే నైవ వహినినా యోగాభ్యాసేన యః కర్యా
సమం వా వ్యాసమేవ వా స ఏవ బ్రహ్మ విచ్చేష్ట సపూజ్యశ్చ నరోత్తమై. శరీరంలో వాయువుని శరీరంలోని అగ్నిచే యోగాభ్యాసం ద్వారా సమాన వాయువు గాని వ్యానవాయువుగా కానీ ఎవడు మారుస్తాడు వాడే బ్రహ్మవేత్తలలో గొప్ప, వాడే జనుల చేత పూజింపదగినవాడు. ఆత్మస్థవహిని దైవత్వం నైవత్వం యోగజ్ఞేషు ద్విజోత్తమే. ఆత్మస్థం మాతరిస్వానం యోగాభ్యాసేన నిజ. బ్రాహ్మణ శ్రేష్ఠులారా, యోగాభ్యాసం ఎదిగిన దాన దేహంలో ఉన్న అగ్ని చేత, యోగాభ్యాసం చేత దేహంలో ఉన్న గాలిని జయించాలి. దేహమధ్యేసికి స్థానం తత్త జాంబూనద ప్రభం త్రికోణ మనుజానంతు సచతురస్రం చతుష్పదం మండలం తత్పతంగానం సత్యమేవ బ్రవీమిత్. పుటం వెయ్యబడిన బంగారంతో కాల్చబడిన బంగారం సమానమైన కాంతి గలై కంఠం నుండి జానెడు దిగువ ముక్కోకాణాకారపు అగ్నిస్థానం దేహ మధ్యంలో పక్షులకు 4 మూలలు 4 భాగాలు కలిగి అగ్నిస్థానం దేహ మధ్యంలో ఉంటాయి. తన్మధ్యే చ శిఖా తన్వి సదా తిష్టది పావకి దేహమధ్యం చ కృత్రేది కురోతు మిచ్చసి చేతృణు. ఆ దేహ మధ్యంలో అగ్నిస్థాన మధ్యంలో సన్నని అగ్నిజ్వాల ఉంది. దేహ మధ్యం అంటే ఏదో వినదలుచుకుంటే చెప్తా మీరు. గుదాత్జంగుళాత్ ఊర్ధ్వ అధో మేధ్రాచ్యద్వంగుళాత్ దేహమధ్యంతయోర్మధ్యం మనుష్యాణం ఇతి రీతం. మలస్థానానికి 2 అంగుళాలపై, మేధ్రానికి 2 అంగుళాల కింద, ఈ రెంటికి మధ్య ఉండే ప్రదేశమే మనుష్యులకు దేహ మధ్యం అంటారు. చతుష్పదాంతు హృన్మధ్యే చిరస్థిరశ్చాం తుందమధ్యమే ద్విజానాంతు వనారోహే తుందమధ్యమితి. ఉత్తమురాలవైన గార్గి 4 పాదాల పశువులు మొదలైన వాడి హృదయ మధ్య ప్రదేశమే దేహ మధ్య ప్రదేశం. పక్షుల కడుపు మధ్య ప్రదేశమే తుంద మధ్య ప్రదేశం అంటే దేహ మధ్య. కంఠస్థానం మనుష్యాణం దేహమధ్యం నవాంగుళం చతురంగళ ముచ్ఛేద అయామశ్చ తథార్విధ. మనుష్యుల దేహ మధ్యం నుండి పైన 9 అంగుళాలలో ఉన్న ప్రదేశాన్ని కందస్థానం అంట. కందస్థానం అంటే మూలాధారం. ఆ కందస్థానం 4 అంగుళాల పొడవు 4 అంగుళాల వెడల్పు కలిగి అండాకృతివదాకారం పూరితం తత్వగాధివి షట్టు చతుష్పదాం స్థిరతాంశ్చ దిగ్విజయానాం కుందమధ్యమే. కందస్థానం గుడ్డు ఆకారం కల చర్మము యొక్క వాడిగా కప్పవేయబడి పశువుల ఉదర మధ్యంలోనే ఈ అండాకారం కల కందస్థానం ఉంటుంది. తన్మధ్యే నాభిరుచ్యుక్తం నాభౌ చక్రచముద్భవ ద్వాదశారయుతం తచ్చ తేన దేహ ప్రకేతిదే. కందస్థానం యొక్క మధ్య ప్రదేశంలో నాభి ఉందని చెప్పారు. నాభిలోనే చక్రం అనేది పుడుతుంది. ఆ చక్రం 12 ఆకులు కలిగి ఉంటుంది. చక్రేస్మిన్ భ్రమతే జీవ పాపపుణ్య ప్రచోదిత తంతు పంజరమధ్యస్థ యథా భ్రమతి లూతి. పుణ్య పాపాల చేత ప్రేరేపింపబడ్డ జీవుడు ఈ నాభి చక్రంలో సాలెగూడులో తిరిగే సాలె పురుగులాగా తిరుగుతూ తన చేతనే కట్టుకోబడి గూటిలో సాలె పురుగు ఎలా తిరుగుతుందో అలాగే తాను చేసుకున్న పుణ్యపాపాల గూటిలో జీవుడు కూడా తిరుగుతాడు. జీవస్య మూఢచక్రేస్మిన్ నధ ప్రాణశ్చ రథ్యసౌ ప్రాణారూఢో భవజ్జీవేవ సర్వభూతేషు సర్వదా.
ఈ జీవుడు నివసించే చక్రానికి కింది భాగంలో ప్రాణాన్ని ధరించిన వాడు జీవుడు సర్వప్రాణులలో ఉంటాడు. తస్యోర్ధ్వం కుండలి స్థానం నాభ్యేస్తిష్ట గధోర్ధ్వత అష్టప్రకృతి రూపాస అష్టబ్ధ కుండలీకృత నాభికి పై భాగంలో కుండలి స్థానం. కుండలి అష్టప్రకృతి కలది 8 విధాలుగా నాభి మీద వ్యాపించి తథా తద్వాయుచారం తు చ జలాన్నాదీని నిత్యశ చరిత కందవార్షేషు విరుద్ధేన సదాస్థిత్. కుండలి జలాన్ని అన్నాన్ని జీర్ణింపచేస్తుంది. కంద పార్శ్వాలలో గాలిని అడ్డుపెట్టే దానిలాగా ముఖైనేవ సమావేశ్య బ్రహ్మరంధ్ర ముఖం తథా యోగకాలే ప్యపాయేన ప్రబోధం యాతి సాగ్నిన. యోగకాలంలో ఈ సుషుమ్న అడ్డులేని యోగాగ్నితో కూడా ముఖాన్ని ప్రవేశించి ఆ తర్వాత బ్రహ్మరంధ్రం చేరుతుంది. పురత్యా హృదయాకాశం నాగరూపా మహోజ్వల వాయుర్వాయుసుఖముఖే చైవ నైవ తతో యాతి సుషుమ్నయ. సర్పాకారంగని చాలా ప్రకాశిస్తూ ఈ కొండని వాయువుతో సుషుమ్న నాడితో ఆ హృదయాకాశంలో ఉంటుంది. కంద మధ్యే స్థితా నాడి సుషుమ్నేతి ప్రకీర్తిత తిష్టంతి పరిత సరిత సర్వ కస్మిన్ చక్రేస్మిన్ నాడి సంజ్ఞకాః. కంద మధ్యలో నాడినే కంద మధ్యంలో ఉన్న నాడి సుషుమ్న. ఈ చక్రమందంతటా ఇతరాలైన నాడులు కూడా ఉంది. నాడీనామపి సా సర్వా ముఖ్యా గార్గీ చతుర్దశ ఇలా చ పింగళా చైవ సుషుమ్నా చ సరస్వతి నారణా వారణా చైవ పూషా చ హస్తి జిహ్వా యశస్విని విశ్వోదరా కుహుశ్చైవ శంఖినీ చ సంయస్విని ఆలంబుసా చ గాంధారీ ముఖ్యాశ్చైవ చతుర్దశ అసాం ముఖ్యతమాస్తిస్రు స్వే క ఉత్తమోత్తమ. ఆ సమస్త నాడులలో ముఖ్యమైనవి 14. గిడా పింగళ సుషుమ్న సరస్వతి వారణ పూష హస్తిజిహ్వా యశస్విని విశ్వోదర కుహు శంఖిని పయస్విని అలంబుస గాంధారి. వీటిలో ముఖ్యమైన ఇడా పింగళ సుషుమ్నలు. ఈ మూడిటిలో ఉత్తమోత్తమైన నాడి సుషుమ్న. ముక్తిర్గార్గీ తిసా ప్రోక్త సుషుమ్న విశ్వధారిణి కందస్య మధ్యమే గార్గీ సుషుమ్న సంప్రకీర్తిత. గార్గీ లోకం ధరించటానికి ముక్తి అనే పేరు కలి సుషుమ్న నాడి కంద మధ్యంలో ఉంటుంది. సృష్ట మధ్యే స్థితే నాస్తనా సహ మూర్ధ్ని స్థితా సదా ముక్తి మార్గా సుషుమ్నాసా బ్రహ్మరంధ్రేతి కీర్తిత. గుదమ స్థాన మధ్యంలోని ఎముక మొదలు తల వరకు ఉండే ఎముక మార్గమే సుషుమ్న అని బ్రహ్మరంధ్రమని అంటారు. అవ్యక్తా దైవ యజ్ఞేయ సూక్ష్మాసా దైవ నిర్జిత. ఇలాయాం పింగళాయాంచ చరతశ్చంద్రభాస్కరౌ. సుషుమ్నా నాడి సూక్ష్మమై కనపడనిదై వైష్ణవి అని చెప్పబడు. సుషుమ్నా నాడి తెలిసినవాడు వైష్ణవ మాయ తెలిసినవాడవుతాడు. ఇలా నాడికి చంద్రుడు, పింగళ నాడి సూర్యుడు అధిదేవత. ఇలాయాం చంద్రమాజ్ఞేయ పింగళాయాం రవిస్థిత చంద్రస్థానుపయుక్త సూర్యో రాజసభుచి. ఇలా నాడికి అధిదేవత చంద్రుడు, తమో గుణం కలవాడు. పింగళ నాడికి అధిదేవత సూర్యుడు, రజోగుణం కలవాడు అని చెప్పి
విషభాగో రవేర్భాగः సమభాగో అమృతం విదు ద్వావేవ దత్త సంకల్పః సకలం కాలం రాత్రి దివా బేసి భాగం సూర్యుడికి సంబంధం, సమభాగం చంద్రుడికి సంబంధం. 1, 3, 5 అవి బేసి, అలాగే 2, 4 సరి. సూర్యచంద్రుడి రాత్రి పగలు కాలాన్ని నడుపుతుంది. భోక్తా సుషుమ్నా కాలచ గుహ్య ఏతద్ ఉదాహృతం సర్వతి కుహూత చైవ సుషుమ్నా పార్శ్వయో స్థితే. సుషుమ్నయే కాలాన్ని హరిస్తుంది, అది రహస్యమైన విషయం. సరస్వతి నాడి, కుహు నాడి సుషుమ్న నాడికి 2 వైపులా ఉంటాయి. గాంధారీ హస్తజిహ్వాయ గిరాయా పృష్ఠ పార్శ్వయో పూషా యశస్వినీ చైవ పింగళా పూర్వపృష్ఠయో. గాంధారి నాడి, హస్తి జిహ్వ నాడి ఇలా నాడికి వెనక వైపు, పూష యశస్విని నాడు పింగళ నాడి అడుగు వైపున ముందుకొండు. కుహూశ్చ హస్తి జిహ్వాయ మధ్యే విశ్వోదరిస్తత. యశస్విని కుహూర్మధ్యే వారణాచ ప్రతిష్ఠిత. కుహు విశ్వోదరి నాడు హస్తి జిహ్వా నాడి మధ్యలో ఉంటుంది. యశస్విని కుహు నాడు మధ్యప్రదేశంలో వారణ అనే నాడి ఉంటుంది. పూషాయాశ్చ సరస్వత్యా స్థితా మధ్యే పయస్విని గాంధర్యాశ్చ సరస్వత్యా స్థితా మధ్యే చ శంఖిని. పయస్విని నాడి పూషా సరస్వతి నాడుల మధ్య భాగంలో ఉంటుంది. శంఖి అనేటువంటి నాడి గాంధారి సరస్వతి నాడుల మధ్య ఉంటుంది. అలంబుధాజ విప్రేంద్రే కంద మధ్య స్థితౌ స్థిత పూర్వభాగే సుషుమ్నాయాః సామేధ్రాంతరం కుహూస్త. బ్రాహ్మణ శ్రేష్ఠురాలైన గార్గి అలంబుస అనే నాడి కంద మధ్యమలో క్రింది ప్రదేశంలో ఉంటుంది. సుషుమ్నా నాడికి ముందు భాగాన అంశలో భాగంగా తన దారికి అడ్డుగా వచ్చినట్టుగా వాళ్ళు తెలుసుకుంటారు. అధస్వోర్ధంచ విజ్ఞేయ నారదా వారణా సర్వపారిణి గామిని యశస్వినీచ యామ్యాచ పాదాంగుష్ఠాంతమిష్యతి. కనుక పింగళా స్థోద్భగా యామ్య నాసాంతం విద్ధి మే ప్రియ యామ్యా పూషా చ నేత్రాంతం పింగళాయాశ్చ పృష్ఠ. ప్రియురాలైన గార్గి పింగళ నాడి ఊర్ధ్వం గమనం కలది చివరకు వ్యాపించేవాడు. పింగళ నాడి కింద కుడి భాగం నుండి అడుగు వరకు పూషా నాడి కళ్ళ చివర్ల ఒక వ్యాపిస్తుంది. పయస్విని తథా గార్గి యామ్యా కర్ణాంతరిష్యతి. సరస్వతి తథా చోర్ధ్వ మాజిహ్వాయా ప్రకీర్తిత. దక్షిణం వైపు ఉన్నటువంటి యామ్య మిగతావి రేపు.